హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో పొందగలరు. వీడియోలోకి వెళ్ళే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. మీరు ఎందుకంటే ఆ వీడియో పూర్తిగా అర్థం కావాలంటే మాత్రం చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు సగం వరకు చూస్తే అర్థం అయితే కాదు ఫ్రెండ్స్. సో దయచేసి చివరి వరకు చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియో వచ్చేసి ధరణిలో నుంచి మన భూమి యొక్క పట్టా కాదు టిప్పని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, అన్న టిప్పని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను చూసుకోవడం వరకు చెప్పాను. ఇంతకుముందు అయితే ఈ ఆప్షన్ లేదు, డౌన్లోడ్ ఆప్షన్. ఇప్పుడు కొత్తగా అయితే వచ్చింది, బట్ ఇది అందరికీ రావట్లేదు. అది ఒక్క మాత్రం గుర్తుపెట్టుకొని, ఇది అన్ని గ్రామాలకు సంబంధించి రావడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే డేటా అవైలబుల్ ఉంటుందో ఆ డేటా మాత్రమే వస్తుంది. సో చూసుకోవడం కూడా ఆ డేటా మాత్రమే చూపిస్తుంది, అందరికైతే చూపించడం లేదు. అలాగే మీరు ఏదైనా టిప్పని అన్ని గ్రామాలకు అవైలబుల్ ఉందా లేదా అనేది మనకు ఒకసారి మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే కనుక్కోండి. సో కొన్ని నక్ష కూడా ఉంటుంది, నక్షలో మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ల్యాండ్ కొనేటప్పుడు నక్షల అసలు వాళ్ళ భూమి ఉందా లేదా నిజంగానే అసలు దాని గురించి తెలుస్తుంది. నక్ష ఎప్పుడంటే ఇప్పుడు 1952 ఆర్ 1952-60 మధ్య కాలంలో ఆ గీసిన నక్ష అంటారు దాన్ని. మీకు ఎగ్జాంపుల్గా ఈ వీడియో ఎండ్లో మీకు చూపెడతాను, అసలు నక్ష ఎలా ఉంటుంది, ఈ టిప్పని ఎలా ఉంటుందని మీకు ఈ వీడియోలో ఎండ్లో కనిపిస్తున్నాయి. సో అందుకోసం చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు ఎలా టిప్పని డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాను. మొదట మీరు ఏంటంటే ధరణి పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగా మీకు ఏంటంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ ఇలా కనిపించడానికి ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో ల్యాండ్ డీటెయిల్స్, సర్చ్, వ్యూ మార్కెట్, ప్రొవిడెంట్ ల్యాండ్స్, సర్చ్, ఈసీ డీటెయిల్స్, ధరణి, ఈ చలాన్, ఆన్లైన్ డాష్బోర్డ్, కెడస్ట్రియల్ మ్యాప్స్, ఇవి చాలా ఉన్నాయి. ల్యాండ్ యొక్క టిప్పని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు చెప్తున్నాను కదా. సో ఇందులో IM8 అనే ఆప్షన్ ఉంది. సో దానిలో కెడస్ట్రియల్ మ్యాప్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మ్యాప్ సింబల్ లాగా కనిపిస్తుంది, మీకు తెలుసుగా గూగుల్ మ్యాప్ సింబల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. దానికి చూడండి, ప్రొవైడ్స్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద సర్వే నెంబర్ ఇన్ ఏ పర్టికులర్ విలేజ్. అంటే ఇది ఒకటి ఎగ్జాక్ట్గా మీకు డేటా అవైలబుల్ అయితే వస్తుంది. డేటా అవైలబుల్ లేకపోతే మాత్రం అందరికైతే రావట్లేదు, అది ముందే చెప్తున్నాను. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అసలు ఉందా లేదా, మీకు వస్తుందా అక్కడ తెలుస్తుంది కదా. సో ముందైతే చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు కంటిన్యూ ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. యాక్చువల్ ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే భూమన్ ఇమేజెస్ అంటారు. అంటే ఇస్రో వాళ్ళు డెవలప్ చేసింది ఇది, గూగుల్ అయితే కాదు. డేటాబేస్ ఇస్రో నుంచి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ ఉంది కదా, డిస్ట్రిక్ట్ ఎంచుకోండి. ఇక్కడ డివిజన్ అంటే మీకు డివిజన్, ప్రతి డివిజన్ అయితే ఉంటుంది. అలాగే మండల్, విలేజ్ మీకు తెలిసే ఉంటుంది. సో ఈ 4 అయితే అవసరం, అలాగే మీ సర్వే నెంబర్ కూడా అవసరం. ఇప్పుడు మీరైతే డిస్ట్రిక్ట్ ఎంచుకున్న ఫ్రెండ్స్, మాది ఎగ్జాంపుల్ మా పట్టాలని చూపిస్తున్నాను. ఇప్పుడు గమనించారు కదా, ఇక్కడ చూడండి, మీకు కావాలంటే మంచిగా క్లారిటీగా అనిపిస్తుంది. సో ఇది యాక్చువల్ రెవెన్యూ విలేజ్ అంటారు దీన్ని. సో రెవెన్యూ అంటే మన భూములు ఉంటాయి కదా, భూములకు సంబంధించి దానికి సంబంధించిన మ్యాప్ ఇది. సో ఇందులో చాలా సర్వే నెంబర్స్ అయితే మిస్ అయినాయి. సో అందుకే మీరైతే కంగారు పడద్దు. ఇప్పుడు ఉంది కదా, దీంట్లో జూమ్ చేయండి, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు అది ఎంత మినిమైజ్ చేస్తున్నా మీకు పెద్దగా గమని. సో ఇప్పుడు జూమ్ చేస్తున్నా, జూమ్ చేస్తామంటే సర్వే నెంబర్లు ఎక్కువ కనిపిస్తాయి కదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను ఒక సర్వే నెంబర్ అయితే ఎంచుకున్నా, దానికి సంబంధించి ఇలా మీకైతే మ్యాప్ అయితే ఇలా కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ చూడండి, ఇలా లోడ్ అవుతుంది, కొంచెం లోడ్ అయిన దాకా అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లోడ్ అయిన దాకా చాలా టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే హెవీ డేటా కదా, ఎక్కువ డేటా ఉండేసరికి దాన్ని లోడింగ్ టైం ఎక్కువ ఉంటుంది. సో మీ సిస్టమ్ కనుక కొంచెం హై ఎండ్ సిస్టమ్ అయితే ఏం కాదు, కొంచెం లో ఎండ్ అయితే చాలా టైం తీసుకుంటుంది. మొబైల్స్ కూడా టైం అయితే తీసుకుంటుంది. మీరు ఇక్కడ టిప్ అని ఉంది కదా, ఇక్కడ ఉండి ఇక్కడ ఒక సింబల్ కనబడుతుంది, వ్యూ టిప్ అని ఉంటుంది. దాని మీద రైట్ క్లిక్ చేసి డైరెక్ట్ దాని మీద క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేయగానే ఒక సపరేట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఇందులో మీకు సరిగ్గా కనబడదు, నేను అందుకోసం నేను సేవ్ చేసి పెట్టాను. చూడండి, ఇలా కనిపిస్తుంది. యాక్చువల్ అయితే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇది టిప్ అని అంటారు, బట్ ఇది ఏంటంటే క్లారిటీ లేదు. సో అందుకోసం గుర్తుపెట్టుకోండి, కొన్నిటికి క్లారిటీగా గీసారు, కొన్నింటికి మంచిగా గీసారు, కొన్నింటికి అయితే క్లారిటీ అయితే లేదు. సో అందుకని మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే మీకు మంచిగా క్లారిటీ ఉందో వాళ్ళకి కొంచెం సేఫ్ అన్నట్టు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు డిజిటల్ సర్వే చేస్తుంది. ఆ డిజిటల్ సర్వే చేసి మేము ప్రతి భూమికి ఒక
లుక్ అయితే వస్తుంది. సో ఎందుకంటే ఈ మధ్యలో తగాదాలు ఉంటాయి, గిట్ట పంచాది అన్నీ ఉన్నాయి కదా. సో అన్నిటికైతే మీకు ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది. సో యాక్చువల్ టిప్ అనేది ఇలా ఉండదు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే వాళ్ళు రఫ్ పేపర్ అది ఎందుకు అప్లోడ్ చేశారో మనకు తెలియదు. సో మీకైతే ఇలా కనిపిస్తుంది మా దానిలో. సో ఇవి ఇక్కడ మీకు చూడండి, ఇలా మీకు ఇలా ఇది ఒక వ్యూ కనిపిస్తుంది. ఇది ఏంటంటే కుంటలు అంటారు వీటిని. ఒక భువన్ ఇమేజ్ సర్వే, ఇది భువన్ ఇమేజ్ నుంచి తీసుకుంది. ఇంతకుముందు మీకు చూపెట్టిన సర్వే ఇదే ఫ్రెండ్, నెంబర్ ఇదే చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీకు చూపెడుతున్నా. సో ఇక నేను ఈ నెంబర్లోకి వెళ్ళి తీసుకున్నాను ఒకదాన్ని. సో మాకు సంబంధించినది. సో మీరందరూ మీ విలేజ్కి సంబంధించి ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి మళ్ళీ పెద్దగా కనిపిస్తుంది మనకు. సారీ అందులో కలిసిపోయింది చూడండి. సో మీకు ఇలా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇందులో కొన్ని సర్వే నెంబర్లు కూడా మిస్ అయిపోయినాయి. సో యాక్చువల్ అయితే ఇలా ఉంటుంది మీకు, కాకపోతే కొన్నిటికి అయితే రావట్లేదు. సో ఇప్పుడు మీకు చూపెడతాను ఫ్రెండ్స్, అసలు మనకు నక్షా కానీ టిప్పన్ కానీ ఎలా ఉంటుందో, అసలు టిప్పన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను క్లారిటీ కోసం. ఇది మన దాంట్లో ఒక యూజర్ అయితే పంపారు మనకు. సో యాక్చువల్లీ ఇలా ఉంది P5 ఇలా, ఇది యాక్చువల్ టిప్పన్ అంటారు దీన్ని. సో ఇక్కడ చూడండి 5 ఒకవేళ ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేసుకుంటే ఇలా కనిపిస్తుంది చూడండి. ఫైల్ నెంబరు, దరఖాస్తుదారు పేరు, దరఖాస్తు ఇచ్చిన తేదీ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇలా యాక్చువల్లీ మీరు ఏంటంటే మీరు ఒకవేళ మీకు కనుక అందులో కనుక మీకు చూపించకపోతే సో మీరేం చేయాలంటే ఇలా అప్లై చేసుకోండి ఎంఆర్ ఆఫీస్లో. ఇక్కడ ఇది ఒరిజినల్ అంటారు. అందరికీ ఏంటంటే ఇప్పుడు అన్నిటినీ డిజిటల్ చేయలేదు. సో ఇలా ఉంటాయి మీకు చూడండి, దీన్ని నక్షా అంటారు. సో కాకపోతే ఇందులో నెంబర్స్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మీకు ఏంటంటే ఓల్డ్ది అయితే మీకు దీనిలో ఉర్దూ భాషలో ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కొత్త టిప్పన్ అంటే ఏం కాదు. సో ఇవన్నీ ఓల్డ్. ఇంతమంది మనం చూసింది ఇదే ఫ్రెండ్స్, మనం ఇంతమంది అయితే మనం మ్యాప్లో చూసింది కదా. సో ఇదే ఇక్కడ చూడండి 58, 59 ఇందులో మనం ఇంతమంది చూసినాయి. సో ఇలా పెద్దగా అయితే ఇలా కనిపిస్తాయి ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీటిని నక్షా అంటారు. సో ఇలా మీకు ఏంటంటే మీరైతే మీరు టిప్పన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేసుకున్న ఫ్రెండ్స్. యాక్చువల్లీ అయితే ఇందులో క్లారిటీ లేదు కానీ ఇదైతే డౌన్లోడ్ చేసుకున్నాను. మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు ఒక హార్డ్ కాపీ అయినా లేకపోతే సాఫ్ట్ కాపీ అయినా మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. అది ఎప్పుడైనా మనకు ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే 1000 లైక్స్ అయితే చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.